ఇప్పుడైతే థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. వీటికి కావలసిన వస్తువులొచ్చేసి గ్లూ ఒకటి, థ్రెడ్ అండి, సిల్క్ థ్రెడ్, బీడ్స్, సీజర్ ఒకటి ఉంటే సరిపోతుందండి. పెద్దగా చాలా వస్తువులు ఏం అవసరం ఉండదు. మనం ఒక్క సిల్క్ థ్రెడ్ తెచ్చుకున్నామంటే చాలా బ్యాంగిల్స్ అవుతాయండి. ఇలాంటిది ఒకటి అట్టముక్క ఉంటే తీసుకోండి. దానికి మనం ఒక 20 టైమ్స్ అయినా ఇలా రౌండ్‌గా చుడుతుండాలి. వీడియోలో చూయించినట్టుగా చుట్టండి. అది లాస్టు కొనలుంటాయి గదా! వాటిని సీజర్‌తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటికి కొంచెం గ్లూ పెట్టి ఇలా అతికించాలండి. అతికించిన తర్వాత మనం మన బ్యాంగిల్ తీసుకోవాలి. అంటే దానికి పెద్ద పెద్ద బ్యాంగిల్స్ ఏం అవసరం లేదు. మనం ఇంట్లో మనం డైలీ వేర్‌గా వేసుకుంటాం కదండీ! ఆ బ్యాంగిల్ అయితే సరిపోతుంది. కొంచెం కలర్ షేడ్ అయినయి అవి అలా ఉంటాయి గదా! అవైనా సరే మంచిగా యూజ్ చేసుకోవచ్చండి. చాలా యూనిక్‌గా ఉంటాయి. ఈ డిజైన్ అయితే చాలా బావుంటుందండి. సింప్లీ అండ్ ఈజీగా అయిపోతుంది. మనం ఒక 1 అవర్‌లోనే చాలా ఒక 5, 6 బ్యాంగిల్స్ అలా చేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఉన్న శారీని బట్టి కలర్స్ తెచ్చుకొని ఇలా చేసుకోవచ్చండి. చాలా బావుంటాయి. ఏం లేదండి. ఆ బ్యాంగిల్‌కి ఫస్టు పార్ట్ ఉంటుంది కదా! దాన్ని గ్లూ పెట్టి బ్యాంగిల్‌కి అతికించాలి. లాస్ట్‌లో కూడా వీడియోలో చూయించినట్టు అలానే అండి. ఆ థ్రెడ్స్‌కి మనం గ్లూ పెట్టి ఇలా ఫోల్డ్ చేసి అతికించాలి. స్టిఫ్‌గా ఉంటుందండి. నేను ఒకేసారి థ్రెడ్ తీసుకొని కూడా బ్యాంగిల్‌కి మొత్తం ఇట్లా పెట్టి తిప్పి చూయించొచ్చు. కాకపోతే బిగినర్స్ ఉంటారు కదా! ఇప్పుడే నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా! మళ్ళీ సగంలోనే దారం అయిపోతే వాళ్ళకి ఎలా సెట్ జేసుకోవాలో తెలియదు కాబట్టి నేను ఇలా 2 టైమ్స్ థ్రెడ్ తీసుకున్నానండి. మీరు కొంచెం బ్యాంగిల్ చేయడం వచ్చిన వాళ్ళైతే పర్లేదు, ఒకేసారి తీసుకోవచ్చు. బిగినర్స్ ఉంటారు కదా! వాళ్ళ కోసం అని చెప్పి నేను 2 టైమ్స్ తీసుకున్నాను. దాని ఫస్ట్ పార్ట్ ఉంటుంది కదండీ! దాన్ని గ్లూ పెట్టి బ్యాంగిల్‌కి అతికించి ఇలా ఫోల్డ్ చేయడమే అండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. చాలా బావుంటుందండి. ఇలాంటివి ఒక చేయికి 6, ఇంకొక చేయికి 6, మిడిల్‌లో ఒక పెద్ద బ్యాంగిల్ వేసుకున్నా, లేకుంటే సైడ్‌కి పెద్ద బ్యాంగిల్ వేసుకొని ఇవి మిడిల్‌లో వేసుకున్నా చూడ్డానికి చాలా బావుంటాయండి. చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. ఏ బ్యాంగిల్స్ అయినా సరే అండి, మనం డైలీ వేర్‌గా వేర్ చేస్తాం కదా! ఆ బ్యాంగిల్స్ కలర్ పోయినయి ఉంటాయి కదా! అవే మనం ప్రత్యేకంగా ఏమి పర్చేజ్ చేసి చేసుకోవాల్సిన పని లేదు. వాటితోటే చాలా బాగా చేసుకోవచ్చండి. మంచిగా శారీస్ ఉంటాయి కదా! వాటి మీదకి ఏ బ్యాంగిల్స్ అయినా సరే మనం ఇంట్లోనే మేక్ చేసుకొని వేసుకుంటే చాలా యూనిక్‌గా ఉంటుందండి. మనం తయారు చేసుకున్న బ్యాంగిల్స్ కాబట్టి మనకి ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది. చాలా బావుంటాయండి. థ్రెడ్స్‌తో చేసినవి నేను ఇంకా చాలా చేశాను. ఇప్పుడు స్టార్ట్ అండి. ఇదొకటి, ఈ డిజైను ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. యూట్యూబ్‌లో పెట్టడం ఇది ఫస్ట్ టైము. కాకపోతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు చాలా బ్యాంగిల్స్ చేశాను. ఇప్పుడు వెరైటీ మోడల్స్ చేసి పెడదామనుకుంటున్నానండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. స్టార్టింగ్ చాలా సింపుల్‌గా ఉంటుంది కదా అని ఈ డిజైన్‌తో స్టార్ట్ చేశాను. ఇంకా చాలా మోడల్స్ అయితే చేసి చూపిస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు. మీరు కూడా తయారు చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా బాగా చేస్తారు. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఫినిషింగ్ మొత్తం చాలా నీట్‌గా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మొత్తం ఆ దారం మొత్తం బ్యాంగిల్‌కి ఇలా చుట్టుకున్న తర్వాత 2 వరుసల దారం తీసుకోవాలండి. సిల్క్ థ్రెడ్‌నే 2 వరుసల దారం తీసుకొని, 2 వరుసలు అంటే అది ఫోల్డ్ చేసేసరికి 4 వరుసలు అయిపోతుంది. దాన్ని కట్ చేసుకొని ఆ బ్యాంగిల్ చుట్టూ మనం అక్కడక్కడ బీడ్స్ ఎక్కించుకుంటే చాలా బావుంటాయండి. ఇప్పుడు ఎలా ఎక్కించాలో నేను చూపిస్తాను చూడండి. మనం నీడిల్‌కి ఇలా పూసలు ఎక్కించుకొని చాలా వరకు ఎక్కించుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత ఆ బ్యాంగిల్‌కి చుడుతూ ఉండాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా చేయండి. మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. పూసలన్నీ ఒక సిల్క్ థ్రెడ్‌కి ఎక్కించుకున్న తర్వాత
ఫస్ట్ పార్ట్ ఉంటుంది కదండీ! ఆ పార్ట్ బ్యాంగిల్ ఉంటుంది కదా! ఆ బ్యాంగిల్‌కి మనం అతికించాలి. నేను సిజర్‌తో ఎందుకు గ్లూ పెడుతున్నానంటే, ఆ గ్లూ అనేది పైన మూత లోపలికి అతుక్కుపోయిందండి. సో, అందుకని నేను సిజర్‌తో అతుకు పెడుతున్నాను. ఇలా అతుకు పెట్టిన తర్వాత ఒక్కొక్క బీట్ ఉంటుంది కదా! అది పైకొచ్చేలాగా చూసుకోవాలి. పైకొచ్చిన తర్వాత దాన్ని గట్టిగా అలా పట్టుకొని, మళ్ళీ థ్రెడ్‌ని ఇలా చుట్టాలండి. గట్టిగా బీట్ ఉంటది కదా! ఆ బీట్‌ని గట్టిగా పట్టుకొని, ఆ దారాన్ని ఇట్లా చుడుతూ ఉండాలి. స్టిఫ్‌గా ఉంటుందండి. అది అటు ఇటు పక్కకేం జరగదు. మీకు ఆ డౌట్ ఏం అవసరం లేదు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. చాలా బాగా వస్తుంది. ఒకసారి మేక్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మొత్తం బీట్స్ మొత్తం ఇలాగనే ఎక్కించుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఇట్లా తీసుకుంటూ మనం స్టిఫ్‌గా ఇట్లా చుడుతూ ఉండాలండి. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా నేను వెరైటీ బ్యాంగిల్స్ తయారు చేసి చూపిస్తాను. అటు పక్కకి అవి బీట్స్ జరుగుతాయా అని మీకు డౌట్ వస్తుంది కానీ ఏం జరగదండి. మనం ఇలా చుట్టే దాన్ని బట్టే ఉంటుంది. అది స్టిఫ్‌గా మనం చుట్టకపోతే సైడ్‌కి జరుగుతాయండి. మనం స్టిఫ్‌గా చుట్టినామనుకోండి అక్కడక్కడే ఇప్పుడు బీట్ దగ్గరకొచ్చిన తర్వాత అక్కడ కొంచెం దగ్గరలో చుట్టాలి. మళ్ళీ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి చుట్టినా పర్లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో కనుక యూస్‌ఫుల్ అనిపిస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.